హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఒకరోజు జోరుగా వర్షం కురుస్తుంది. ఒక చిన్న పిల్లవాడు తన షూస్కి బురద అంటిందని రోడ్డు మీద ఏడుస్తూ ఉన్నాడు. అది చూసిన ప్రసాద్ గారు ఆ పిల్లవాడి షూస్ని క్లీన్ చేశాడు. సడన్గా అక్కడికి రవి మరియు అతని భార్య స్నేహ వచ్చి హేళన చేస్తూ, ఏ ముసలివాడా, ఇది నీ పరిస్థితి, ఇలా మనుషుల బూట్లు శుభ్రం చేసుకుంటూ బతకాల్సిందిలే. పర్లేదు, ఈ పనితో నీకు కొంచెం అన్నం దొరుకుతుంది. ఏ ముసలోడా, వచ్చి నా బూట్లు కూడా శుభ్రం చేయి. వర్షం కారణంగా నా బూట్లకు కూడా బురద అంటుకుంది. నీకు 500 రూపాయల నోటు ఇస్తాను, తీసుకొని నా షూస్ని కూడా క్లీన్ చేస్తావా అంటూ తన ముఖం మీద 500 నోటుని విసిరాడు. ప్రసాద్ గారు నిస్సహాయ కళ్ళతో తన కొడుకు రవిని చూస్తూ ఉండిపోయాడు. ఏ ముసలోడా, చెప్పేది నీకే వినబడడం లేదా? త్వరగా వచ్చి శుభ్రం చెయ్యి అని రవి షూస్ని అతని వైపు పెట్టాడు. అక్కడ ఇదంతా గమనిస్తున్న ఒక పోలీస్ అతను వచ్చి రవి మరియు అతని భార్యను నిలదీశాడు. ఎవరు మీరు? ఏంటి ఇంత దారుణంగా అతనితో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సార్, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. అతడు పెద్ద మనిషి కాడు, మామూలు బిచ్చగాడు అనగానే ఆ పోలీస్ ఆఫీసర్ చెంప మీద కొట్టాడు. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా ఇతను బిచ్చగాడు, పెద్ద మనిషి కాదు. దాంతో రెండో చెంప కూడా పగిలింది. మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, లేకపోతే మిమ్మల్ని జైలుకు పంపించడానికి ఎక్కువ సమయం పట్టదు అనడంతో రవి సైలెంట్గా వెళ్ళిపోయాడు. హఠాత్తుగా లోపల నుండి ఒక డాక్టర్ గారు వచ్చి ప్రసాద్తో, సార్, మీటింగ్ స్టార్ట్ చేయండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అనడంతో మీటింగ్ కోసం లోపలికి వెళ్ళారు. మీటింగ్ ముగిసే సమయానికి వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. తన కొడుకు మాటలను గుర్తు చేసుకొని తన గతం మళ్ళీ అతని కళ్ళ ముందు బాధగా కనిపించింది. ఆ రోజు కూడా వర్షం అలాగే కురుస్తుంది. బహుశా దేవుడికి నాపై కోపంగా ఉందేమో. అక్కడ సైడ్కి ఒక చిన్న బస్సు షెల్టర్ ఉంది. అందులో ఒక కళ్ళు లేని ముసలివాడు ఒక చేతితో కర్రను పట్టుకొని మరో చేతిలో బ్యాగ్తో చలికి వణుకుతూ ఉన్నాడు. విపరీతంగా వర్షం నీరు చేరడం వల్ల ఆ షెల్టర్ దగ్గర కూర్చోవడానికి స్థలం కూడా లేదు. ఆ కురుస్తున్న వర్షంలాగే తన కళ్ళల్లో నీళ్లు రావడం ఆగడం లేదు. నిస్సహాయమైన ప్రసాద్ గారు వర్షం ఆగుతుందేమో అని చూస్తూ ఉన్నాడు. బస్సు షెల్టర్ పైన పడి ఉన్న రంధ్రాల వల్ల నీరు ప్రసాద్ గారి మీద కారుతుంది. ఆ వర్షపు నీటితో ప్రసాద్ గారు పూర్తిగా తడిసిపోయారు. అప్పుడే అటుగా వెళ్తున్న పిల్లవాడు ప్రసాద్ గారిని చూసి తన దగ్గరికి వచ్చి, తాతా, ఇంత వర్షంలో ఇక్కడెందుకు నిలబడి ఉన్నారు? మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? అప్పటికే సహాయం కోసం ప్రసాద్ గారు చాలామందిని అడిగారు, కానీ ఎవ్వరూ చెయ్యలేదు. దాంతో అతను ఆ పిల్లవాడి మాటల్ని పట్టించుకోలేదు. తాతా, మీ ఇల్లు ఎక్కడుంది అని మళ్ళీ అడిగాడు. నీకేమన్నా హెల్ప్ కావాలా అంటూ ఆ పిల్లవాడు దగ్గరికి వచ్చి, తాతా, నా పేరు నిఖిల్, వర్షంలో ఆడుకోవడానికి వచ్చాను, రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలేస్తాను అంటూ పిల్లవాడు చాలా అమాయకంగా అన్నాడు. దాంతో ప్రసాద్ గారు ఏడుస్తూ, బాబు, నాకు ఇల్లు లేదు, నేను చూడలేను, నాకు కనిపించదు. నేనైతే రోజు రాత్రి ఇక్కడే పడుకుంటాను. కానీ ఈరోజు వర్షం కారణంగా నీరంతా ఉండిపోయింది. దాంతో నిఖిల్, తాత, మీరు మా ఇంటికి రండి, మీ బట్టలు తడిసిపోయి ఉన్నాయి. నేను మా అమ్మ చేత మీకు వేరే బట్టలు ఇప్పిస్తాను. తనతో పాటు ఇంటికి రమ్మని ఆ పిల్లవాడు పట్టుబట్టాడు. ప్రసాద్ గారు అర్థం చేసుకొని, నాలాంటి వారిని ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు నాయనా. కానీ నిఖిల్ మాత్రం అర్థం చేసుకునే స్థితిలో లేడు. రమ్మని బలవంతం చేస్తూ ప్రసాద్ గారి చేయి లాగుతూ ఉన్నాడు. ముందు ఆ పిల్లవాడితో ఆ ఇంటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను, కానీ ఆ పిల్లవాడి మొండితనం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడే కొంచెం దూరంలో అతని ఇల్లు ఉంది. పిల్లవాడు నేరుగా ఇంట్లోకి వెళ్ళాడు. లోపల నుంచి ఒక గొంతు వినిపించింది. నిఖిల్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు?
ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను నిన్ను అంటూ లోపల నుంచి కోపంగా అరిచిన నిఖిల్ తల్లి గొంతు విని ప్రసాద్ గారు బయటే ఆగిపోయారు. అప్పుడు అతను చినిగిపోయి ఉన్న బట్టల్ని చూసుకొని, నాలాంటి బిచ్చగాడు ఆ ఇంటికి వస్తే ఆ స్త్రీ ఎలా ఫీల్ అవుతుందో. అతను చిన్నపిల్లవాడు, అమాయకుడు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను. జీవితంలో ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత మళ్ళీ అవమానాలను భరించే ఓపిక నాకు లేదు అంటూ ప్రసాద్ గారు అతని కర్ర సహాయంతో ఏమీ మాట్లాడకుండగా నిశ్శబ్దంగా బయటికి వెళ్ళారు. అతను బయటికి వచ్చేసరికి వర్షం మరీ ఉధృతంగా కురుస్తుంది. అతను వేగంగా వెళ్ళి ఒక చెట్టు కింద బెంచి మీద కూర్చొని తన బ్యాగులో నుంచి మురికిగా ఉన్న బెడ్షీట్ తీసి కప్పుకున్నారు. ప్రసాద్ గారు 2 ఏళ్ల నుంచి అడుక్కుంటూ తన జీవితాన్ని గడుపుతున్నారు. చినిగి మురికి అయిన బట్టలు చాలు అతని కథ చెప్పటానికి సరిపోతాయి. వర్షంలో నాని ఉండటం వల్ల ప్రసాద్ గారికి జ్వరం వచ్చింది. మెల్లగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా వర్షం నీరు నిండి ఉండడంతో పడుకోవడానికి ఎక్కడా స్థలం దొరకలేదు. ఎలాగో అలాగా ఒక దుకాణం ముందు కొంచెం స్థలం దొరికింది పడుకోవటానికి. అతను ఇంకొక దుప్పటిని తీసి కింద వేసుకున్నాడు. బ్యాగ్ని దిండుగా చేసి తల కింద పెట్టుకున్నాడు. అలాగే ఆ వర్షానికి నానిన ఆ తడి బెడ్షీట్ని కప్పుకున్నాడు. కొంత సమయం తర్వాత ఎవరో అతన్ని కదిలించి నిద్రలేపారు. ప్రసాద్ గారు నిద్రలేచి అకస్మాత్తుగా ఎవరు అని అడిగారు. అతనికి ఒక గొంతు వినిపించింది. అమ్మా, చూడు తాతయ్య అనగానే ప్రసాద్ గారు ఆ గొంతు విని ఆశ్చర్యపోయారు. అరే, ఇది నిఖిల్. అప్పుడు నిఖిల్ అమ్మగారు, అంకుల్, మేము ఎప్పటినుంచో మీకోసం వెతుకుతూ ఉన్నాము అంకుల్ అని ప్రేమగా పిలిచినందుకు ప్రసాద్ ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనైతే చూడలేను తల్లి అని చెప్పడంతో, నేను మీకోసం ఏదైనా తినడానికి మరియు తాగడానికి తీసుకొని వస్తాను అని ఈ మాట చెప్పి ఆవిడ దుకాణం దగ్గరికి వెళ్ళి తినడానికి తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆవిడ ఒక దిండు దుప్పటి తీసుకొని వచ్చి అలాగే పాత బట్టలు ఉంటే ఇచ్చింది. దీంతో ప్రసాద్ గారు ఆవిడకు ధన్యవాదాలు చెప్పారు. వణుకుతున్న ఆయన శరీరం చూసి నిఖిలమ్మ, మీకు జ్వరం వచ్చిందా అంకుల్ అని అడిగింది. నిఖిల్ వాళ్ళ నాన్న డాక్టర్. పొద్దున వచ్చి చూపించుకొని టాబ్లెట్లు తీసుకొని వెళ్ళు అని చెప్పి నిఖిల్ని తీసుకొని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఎంత మంచి తల్లి, కొడుకుని ఇంత మంచి సంస్కారంతో పెంచింది అని ప్రసాద్ గారు ఆశీర్వదించారు. తర్వాత రోజు ఉదయం నిఖిల్ తన తండ్రికి విషయం చెప్పాడు. తాతయ్యకు చాలా జ్వరంగా ఉంది, చూసి మందులు ఇవ్వమని అడిగారు. ఇద్దరు బయలుదేరి అక్కడికి వెళ్ళగా అక్కడ ప్రసాద్ గారు కనిపించలేదు. నిఖిల్ మరియు అతని తండ్రి అంతా వెతుకుతారు, కానీ ఎక్కడా కనబడలేదు. చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నిఖిల్, నాన్నా, నాకు తెలుసు ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారో అని పరిగెత్తాడు. తన కొడుకుని పిలుస్తూ నిఖిల్ తండ్రి కూడా తన వెంట పరిగెత్తాడు. సడన్గా నిఖిల్ ఒక పెద్ద చెట్టు దగ్గర నిలబడిపోయాడు. అక్కడ ప్రసాద్ గారిని చూసి నవ్వుతూ, పప్పా, నేను చెప్పాను కదా ఇక్కడే ఉంటారని, చూశారా, ఇతనే ఆ తాతయ్య. నిన్న తాతయ్య గారికి ఎంత జ్వరంగా ఉందో, అమ్మ బెడ్షీటు దిండు కూడా ఇచ్చింది. నిఖిల్ గొంతు విని షాక్ అయ్యారు ప్రసాద్ గారు. నిఖిల్ తండ్రి ముసలివారిని కింది నుంచి పైకి చూస్తూ ఉండిపోయాడు. ఆయన పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది, అతనికి జ్వరం వస్తుందని. కొంతసేపటి తర్వాత నిఖిల్ వాళ్ళ నాన్న ప్రసాద్ గారిని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. చెకప్ చేసి జ్వరానికి మందులు ఇచ్చారు. అంకుల్, ఈ రోజు నుంచి మీరు మాతో పాటు ఇక్కడే ఉండండి అన్నాడు నిఖిల్ తండ్రి సీను. కానీ ప్రసాద్ గారికి ఇవన్నీ ఇష్టం లేదు. నన్ను నా సొంత కుటుంబమే విడిచిపెట్టింది. నేను ఎవరి ఆదరణను తీసుకోలేను. మీరు చేసిన దానికి ధన్యవాదాలు అంకుల్. నా కొడుకు నిన్ను తాతయ్య అని పిలిచాడు అంటే నా తండ్రితో సమానం. కాబట్టి కొడుకుతో మీరు నివసించండి. సరే, అయితే ఒక పని చేద్దాం. మీకు ఆరోగ్యం బాగుపడేంత వరకు ఉండండి. ఆ తర్వాత మిమ్మల్ని ఉండమని అడగను అని చెప్పడంతో ప్రసాద్ గారు అక్కడే ఉండిపోయారు. నిఖిల్ మరియు అతని తల్లిదండ్రుల సహాయంతో
ప్రసాద్ గారు కోలుకోవడం ప్రారంభించారు. విశ్రాంతి మరియు సరైన ఆహారం కారణంగా తన ఆరోగ్యం బాగా మెరుగుపడింది. మంచి బట్టలు, మంచి ఆహారం కారణంగా తన ముఖంలో మళ్ళీ ఆ కాంతి తిరిగి వచ్చింది. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఇలాంటి మద్దతు దొరికినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకరోజు నిఖిల్ వాళ్ళ తల్లి, అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా ఒక కూతురో కొడుకో ఉండి ఉంటారు కదా. అతను మౌనంగా ఉండి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఆ బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు, తల్లి, నాకు ఒక కుటుంబం ఉంది. కానీ వారందరూ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. నేను వారి కోసం చాలా వెతికాను, కానీ ఏమీ తెలియదు. ప్రసాద్ గారి కళ్ళల్లో నుంచి నీరు కారుతూ జరిగిన విషయం చెబుతున్నారు. నా ఫ్యామిలీలో 2 కొడుకులు, 2 కోడళ్ళు ఉండేవారు. నా భార్యతో మిగిలిన జీవితాన్ని తీర్థయాత్రలకు వెళ్తూ గడుపుదామనుకున్నాను. కొడుకు కోడలు తమ జీవితంలో సంతోషంగా ఉండేవారు. ఒకసారి మేము తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు తిరిగి వస్తుండగా మా కారుకు యాక్సిడెంట్ అయ్యింది. 2కి తీవ్ర గాయాలయ్యాయి. నా భార్య పరిస్థితి విషమంగా ఉంది. నా తలపై, చేతులపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. అలాగే పగిలిన కొన్ని అద్దం ముక్కలు వచ్చి నా కంట్లో కుచ్చుకున్నాయి. నా కొడుకులు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు, కానీ నా భార్యను రక్షించలేకపోయారు. తను మరణించింది. ఈ విషయాన్ని నేను తట్టుకోలేకపోయాను. కళ్ళకు గంతలు కట్టడం వల్ల అతను చివరి క్షణంలో తన భార్య ముఖం చూడలేకపోయాడు. ఆయనకిప్పుడు ఒక కష్టం వచ్చింది. ఎప్పుడూ అతని కళ్ళు చూడలేవు. అతను తన కంటి చూపును కోల్పోయాడు. ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అంధుడైన తన మామగారిని చూసుకోవడానికి కోడళ్ళు చాలా బాధపడ్డారు. కొడుకులు రోజంతా ఆఫీస్లోనే ఉండేవారు. చాలాసార్లు ప్రసాద్ గారు ఆహారం కోసం ఎదురు చూసేవారు, కానీ సాయంత్రం అయినా ఆహారం అందేది కాదు. ఎలాగైనా తన పని తాను చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. సరిగ్గా చూపు కనిపించకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ జారి పడిపోయేవారు. బట్టలు సరిగ్గా వేసుకోలేకపోయేవారు. సరిగ్గా కనపడని కారణంగా నీళ్లను మంచం మీద పడేసుకునేవారు. అతను ఎప్పుడు పడిపోయినా తన కోడలు నవ్వేది. కనీసం లేపే ప్రయత్నం కూడా చేసేది కాదు. ప్రసాద్ గారికి ఆయన గది కూడా తెలిసేది కాదు. చూపు లేకపోవడం కారణంగా ఆయన చాలా ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొనేవాడు. ఒకరోజు పెద్ద కోడలు సరళ తన భర్త రఘుతో, అంధుడైన మీ నాన్నను నేను ఎంతకాలమని చూసుకుంటాను? చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరు. ప్రతి చిన్న విషయానికి పిలుస్తూనే ఉంటారు. నేను రోజంతా పనిచేసి అలసిపోతున్నాను. ఏదో ఒకటి నిర్ణయించుకో అని అనింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వీళ్ళు అసలు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళని ఎవరు చూసుకుంటారు అని అన్నాడు రఘు. తన చిన్న కోడలు కూడా తన భర్తతో చెబుతుంది, మీ తండ్రిని ఎక్కడైనా వదిలేసి రండి, లేకపోతే మీ నాన్న కోసం ఒక పనివాడిని పెట్టండి. నేను తన పని చెయ్యలేను. అక్క ఎప్పుడూ ఈయన పనంతా నా మీదే వేస్తుంది. నేనొక్కదాన్నే చెయ్యలేకపోతున్నాను అంది. ప్రసాద్ గారి రెండో కొడుకు రవి తన భార్యతో, మనం ఒకవేళ పనివారిని పెడితే ఖర్చు ఎవరిస్తారు? అప్పుడు కూడా అది మనమే ఇవ్వాలి. పెద్దన్నయ్య అయితే ఇవ్వడు. మన మీద ఒక్కటే భారం పడుతుంది. పనివాళ్ళని పెట్టడం వేస్ట్. ఎక్కడైనా వదిలేయండి వెళ్ళి. మీ అన్నయ్యతో మాట్లాడమని స్నేహ తన భర్త రవికు సూచించింది. అన్నయ్య, నాన్న పని చేయడం కష్టంగా మారింది స్నేహకు. ఇదే మాట రఘు కూడా తన భార్య సరళ కోసం చెప్పాడు. అయితే అన్నయ్య, అలాంటప్పుడు నాన్నగారి కోసం ఒక పనివాణ్ణి పెట్టడమే మంచిది. అయితే అతని ఖర్చు ఎవరిస్తారు అని పెద్ద కోడలు అడ్డుపడి అడిగింది. కొద్దిసేపటికి ఇద్దరు పనివాడి ఖర్చు సగం సగం పెట్టుకుందాము. ఆ తర్వాత ప్రసాద్ గారి కోసం ఒక పనివాణ్ణి వెతికి పెట్టారు. అయినా ప్రసాద్ గారిని మాటలు అంటూనే ఉండేవారు. ఆ ముసలి గుడ్డివాడికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదు, ఇలా కొడుకు కోడళ్లపై భారంగా ఉన్నందుకు.
అని తన పెద్ద కోడలు మాటలు విని చాలా బాధపడ్డారు ప్రసాద్ గారు. ఇద్దరు కోడళ్ళు పని మనిషిని వేధించడం మొదలుపెట్టారు. ప్రసాద్ గారి పనులతో పాటు ఇంటి పనులు కూడా చేపించడం మొదలుపెట్టారు. ఆ కారణంగా పని అమ్మాయి ఆ రోజు రాలేదు. దాంతో ఇద్దరు తోడికోడళ్ళు వాళ్ళ రూమ్లో కూర్చొని ఉన్నారు. ఒక పక్క ప్రసాద్ గారు ఆహారం కోసం ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా జాలి చూపలేదు. కొంతసేపటికి ప్రసాద్ గారు వంటగదిలో ఆహారం కోసం వెళ్ళారు. కళ్ళు కనపడకపోవడంతో అక్కడే ఉన్న గాజు ప్లేట్ని కింద పడేశారు. ఆ ప్లేట్ పడిన శబ్దానికి ఇద్దరు కోడళ్ళు వంటగదిలోకి వచ్చారు. గ్లాస్ ప్లేట్ పగిలి ఉండడంతో కోపంగా స్నేహ మరియు సుగుణ ప్రసాద్ గారి మీద చెయ్యెత్తారు. ఆమె తన మామగారిని కొట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నీ కారణంగానే పనివాళ్ళు రాకుండా పారిపోయారు. ముసలోడా, నువ్వేమో మాకు ఇంత నష్టం కలిగిస్తున్నావు. ఇప్పుడు దీనికి డబ్బులు ఎవరిస్తారు అంటూ ప్రసాద్ గారిని కొట్టడం మొదలుపెట్టారు. అక్కడ పడి ఉన్న గాజు పెంకులు అతని పాదాలకు చేతులకు గుచ్చుకొని రక్తం వస్తున్నాయి. వారిద్దరు తనను చాలా క్రూరంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రసాద్ గారు మూలుగుతూ ఉన్నారు. పనివాళ్ళు రాకపోవడంతో కోడలికి కోపం వచ్చి ఆ కోపమంతా ప్రసాద్ గారి మీద చూపించేది. అతనికి గాయాలు తగ్గకపోవడంతో కొడుకులు తనని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అంతకుముందు ఆసుపత్రి పేరుతో కొన్ని పత్రాలపై సంతకం తీసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న ప్రసాద్ గారు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కుటుంబం గురించి అడిగితే తాను ఏమీ చెప్పలేకపోయేవాడు. ప్రసాద్ గారు ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నా ఆయనను చూసేందుకు ఎవ్వరూ రాలేదు. ప్రసాద్ గారు కోలుకొని తన ఇంటికి వెళ్ళగానే తన ఇంటిని అమ్మేసినట్లుగా తెలిసింది. ఈ విషయం తెలిసి చాలాసేపు నిస్సహాయంగా ఇంటి బయట కూర్చొని ఉన్నారు. రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎవరైనా తనని వచ్చి కలుస్తారేమో అని ఆశతో రోజు ఇంటికి వెళ్ళేవాడు. అతని అంధత్వాన్ని ఉపయోగించుకొని మోసం చేశారు. నా పేరు మీద ఉన్న ఇల్లులు అమ్మేశారు. అంకుల్ గారి జీవిత కథ విని నాకు కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. మీకు చాలా ఘోరం జరిగింది. మీ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రి గురించి ఆలోచనలు పట్టవా? ప్రసాద్ గారు మాట్లాడుతూ, కొడుకులు అందరూ మీలాగా ఉండరు తల్లి. సంస్కారం కూడా నేను నా పిల్లలకు నేర్పించాను. కానీ ఇప్పుడు ఎవరిని నిందించాలో అర్థం కావడం లేదు. నా తలరాతనా, లేకపోతే పిల్లల్నా, లేదా నా విలువలు చెడ్డవని అనాలా? నిఖిల్ కన్నీళ్లు తుడిచాడు. నా సొంత వాళ్ళు కూడా నాకు ఇంత సహాయం చేయలేదు. అప్పటి నుంచి ప్రసాద్ గారు అదే షెల్టర్లో నివసిస్తూ ఉన్నారు. ఒకరోజు నిఖిల్ తండ్రి సీను వచ్చి, అంకుల్, కంటి శిబిరం నిర్వహిస్తున్నాము. అక్కడ మీరు మీ కళ్ళను చెక్ చేయించుకోవచ్చు. మళ్ళీ మీరు చూడగలరో లేదో తెలుసుకోవచ్చు. ఎవరికి తెలుసు, మళ్ళీ చూడగలరేమో అనడంతో ప్రసాద్ గారు మొదట రావడానికి నిరాకరించారు. ఇప్పుడే మీరు నాకు చాలా సహాయం చేశారు. నా కోసం అనవసరంగా డబ్బు వృధా చెయ్యొద్దండి. అంకుల్, ఇది చాలా చౌకది, పేదలకు ఉచితంగా చూస్తారు అనడంతో ప్రసాద్ గారు ఒప్పుకున్నారు. తన కళ్ళను శిబిరంలో చూపించారు. కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ కాస్త ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది అని డాక్టర్ చెప్పారు. ఆ మాటల్ని అంగీకరించిన సీను ట్రీట్మెంట్ అందించడం ప్రారంభించారు. నెల తర్వాత తిరిగి కంటి చూపు రావచ్చని డాక్టర్ చెప్పారు. ఈ వార్త విని అందరూ చాలా సంతోషించారు. అతని కళ్ళకు గంతలు తొలగించాల్సిన రోజు వచ్చింది. అతను మొదటిగా నిఖిల్ని చూడాలని కోరుకున్నాడు. తన కోరిక మేరకు నిఖిల్ని తన ముందు నిలబెట్టి కట్లు విప్పారు. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి మొదట ఏమీ కనిపించలేదు. కానీ కొంతసేపటికి నిఖిల్ ముఖం కనిపించింది. తాతయ్య అంటూ నిఖిల్ వెళ్ళి కౌగిలించుకున్నాడు. ప్రసాద్ గారు కూడా నిఖిల్ని కౌగిలించుకొని, ఇదంతా నీ వల్లే జరిగింది అని సంతోషించారు. ఒకరోజు ప్రసాద్ గారు నిఖిల్ వాళ్ళ నాన్నను అమ్మను తన గదిలోకి రమ్మని పిలిచారు. రాత్రికి ఇద్దరు తన రూమ్కి వచ్చారు. ప్రసాద్ గారు తన ముందు ఉన్న బ్యాగ్ తెరిచి తన భార్య ఫోటోకు చెబుతూ, వీళ్ళిద్దరి కారణంగానే నేను మళ్ళీ ఈ జీవితాన్ని జీవించగలుగుతున్నాను. లేకపోతే నేను బిచ్చగాడినైపోయి
ఇల్లు ఇల్లు తిరిగి భిక్షమెత్తుకునేవాణ్ణి. ఈరోజు నా భార్య ఫోటోని నా కళ్ళతో చూడగలుగుతున్నాను అంటే దీనంతటికీ కారణం మీరే. తన భార్య ఫోటో వెనక నుంచి ఏదో తీయడం మొదలుపెట్టాడు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకు అంకుల్ ఇలా చేస్తున్నాడు అని ఆ ఫోటో వెనుక నుంచి కొన్ని డాక్యుమెంట్లు తీశారు. ఇది చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఏంటి అంకుల్ ఇది అనగానే ప్రసాద్ గారు నవ్వుతూ, ఇవి ల్యాండ్ డాక్యుమెంట్లు. ఇవి మేము తీర్థయాత్రలకు వెళ్లే ముందు ఊర్లో ఉన్న మా పొలాలను అమ్మేసి ఇక్కడ స్థలం కొన్నాము. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చాక నా పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. కానీ వాళ్ళ అసలు రూపాన్ని చూసి నా మనసు మార్చుకున్నాను. నేనిప్పుడు ల్యాండ్ని మీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే నా పిల్లలు కూడా నా కోసం ఈ పని చేసేవారు కాదు. మీరు నన్ను మంచి మనసుతో ఈ బిచ్చగాన్ని చూసుకున్నారు. కాసేపటికి ఇద్దరు, వద్దు అంకుల్ వద్దు, వీటిని మేము తీసుకోలేము, మేము అత్యాశతో ఏమీ చెయ్యలేదు అన్న మాట విని సైలెంట్గా బాధతో ఉండిపోయారు. సీను ప్రసాద్ గారి చెయ్యి పట్టుకొని, అంకుల్ మనం ఒక పని చేయగలుగుతాము. ఇలాంటి ల్యాండ్ మీద హాస్పిటల్ కట్టగలుగుతాము. అది కూడా మీరు కోరుకుంటేనే. ఈ మాట విని సంతోషంగా అనిపించింది ప్రసాద్ గారికి. కానీ కొడుకా, హాస్పిటల్ కోసం అంటే చాలా డబ్బులు అవసరం ఉంటాయి కదా అనడంతో సీను డాక్యుమెంట్ పేపర్లు చూసి, అంకుల్ ఈ పని చేద్దాము. కొన్న భూమిలో నుంచి కొంత భూమిని అమ్మేసి ఆ డబ్బులతో హాస్పిటల్ని కట్టవచ్చు. ఈ ఐడియా చాలా బాగుంది. వెంటనే దీన్ని సమర్థించారు ప్రసాద్ గారు. అన్నట్టుగానే ల్యాండ్లో నుంచి కొంత ల్యాండ్ అమ్మేసి వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో హాస్పిటల్ కట్టడానికి డాక్టర్ శ్రీను ప్రారంభించారు. 2 ఏళ్లలో హాస్పిటల్ కట్టేశారు. దాన్ని ప్రసాద్ గారు నిఖిల్ చేతుల మీద ప్రారంభించారు. ప్రసాద్ గారు హాస్పిటల్ బాధ్యతల్ని సీనుకు అప్పగించాడు. అప్పుడప్పుడు ఆయన కారులో వచ్చి స్వయంగా పరీక్షించేవాడు. ప్రసాద్ గారి జీవితంలో నిరాశ యొక్క పొగ తొలగిపోయింది. ఒకరోజు సీనుకు అర్ధరాత్రి హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల అబ్బాయికి తీవ్రమైన ప్రమాదం జరిగిందని, తన పరిస్థితి విషమంగా ఉందని, ఎవరో తనకి డాక్టర్ నెంబర్ ఇచ్చారని, దయచేసి మా బిడ్డను రక్షించండి ప్లీజ్ అంటూ పిల్లవాడి తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అతను కూడా వెంటనే బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడి శరీరంపై చాలా చోట్ల గాయాలకు బ్యాండేజ్ కట్టి రక్తస్రావం కాకుండా కాపాడారు. కానీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. పిల్లాడు స్పృహలోకి రాలేదు. సీను తిరిగి ఇంటికి వచ్చి తన భార్యతో, ఈరోజు ఒక ఎమర్జెన్సీ పిల్లోడి కేసు వచ్చింది. ఆ పిల్లోడికి యాక్సిడెంట్ అయ్యింది. కాలు ఎముక నలిగిపోయి కాళ్ళను తీసివేయాల్సి ఉంటుందేమో. ఆ విషయం రేపట్లోగా తెలిసిపోతుంది. ఇది చూసి నాకు చాలా బాధగా అనిపించింది. అంత చిన్న వయసులో తనకి ఇలాంటి ప్రమాదం జరగడం చాలా బాధాకరం. రాత్రి మాట్లాడుతూ నిద్రపోయాడు సీను. ఉదయం సీను లేవగానే, అంకుల్ మీ కంటి చూపు ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీరు కూడా నాతో పాటు హాస్పిటల్కు రండి. ఎవరు అధికారులు కూడా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ గారు మరియు సీను కొంతమందితో మీటింగ్లో ఉన్నారు. అక్కడికి నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్, నిన్న వచ్చిన ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చాలా ఏడుస్తున్నారు. పిల్లవాడు మాట్లాడడం లేదు, పైకి మాత్రమే చూస్తున్నాడు. డాక్టర్లు టెన్షన్గా ఉన్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు అనడంతో ఈ మాట విన్న సీను వెంటనే పిల్లాడి గదివైపు పరిగెత్తాడు. ప్రసాద్ గారు మీటింగ్ ముగించుకొని వచ్చాక ఆ పిల్లవాడిని చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు వేరే ఎవరో కాదు, తన పెద్ద కొడుకు కోడలు. శవంలా మంచం మీద పడి ఉన్న మనవడిని చూసి ప్రసాద్ గారు రోదించారు. హాస్పిటల్లో తన తండ్రిని చూసిన రఘు, తన తండ్రికి కళ్ళు ఎలా తిరిగి వచ్చాయి, తను ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయాడు రఘు. వెనుక నుండి తన కోడలు, సార్ మా పిల్లవాడిని కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంది. దాంతో డాక్టర్ సీను, అమ్మా ఇప్పుడు కాళ్ళు తీసివేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉంది.
అక్కడ ఉన్న తన మామగారిని చూసిన కోడలు కోపంతో ఊగిపోతూ, మీ నాన్నగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ముందు ఇక్కడి నుండి అతనికి వెళ్ళమని చెప్పండి. ఆమె మాటల్ని విన్న డాక్టర్ సీను, అమ్మా, హాస్పిటల్ నాది కాదు. నేనిక్కడ డాక్టర్ని మాత్రమే. ఆయనే ఈ హాస్పిటల్కు ఓనరు. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండమ్మా. బయట హాస్పిటల్ పేరు చూడలేదా? ప్రసాద్ హాస్పిటల్ అని. ఈ విషయం చెప్పి డాక్టర్ సీను మీటింగ్కి వెళ్ళిపోయారు. ఈ మాట విని కొడుకు కోడళ్ళు షాక్ అయ్యారు. దాంతో పెద్ద కొడుకు, నాన్న, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకోసం చాలా చోట్ల వెతకడం ప్రారంభించాము అనడంతో, మీరు అబద్ధాలు చెప్పొద్దండి. నేను మీకోసం రోజూ ఇంటి దగ్గర తిరిగాను. మీరు నాతో సంతకం చేయించుకొని ఇల్లు అమ్మేశారు. ఇంతలో పిల్లవాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడడం చూసి తన కొడుకు కోడలు ప్రసాద్ గారి కాళ్ళ మీద పడి మీటింగ్లో ఉన్న డాక్టర్ని పిలిపించమని, తన కొడుకుని కాపాడమని వేడుకున్నారు. ప్రసాద్ గారు డాక్టర్కి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిన ఆ పిల్లవాడు తన మనవడని, తనని నువ్వే కాపాడాలని అనగానే మీటింగ్ మధ్యలో వదిలేసి వచ్చేశాడు సీను. కాసేపటికి డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అనడంతో డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పారు. దాంతో డాక్టర్ సీను, నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, ప్రసాద్ గారికి చెప్పండి. ఆయన చెప్పడం వల్లే నేను మీటింగ్ మధ్యలో వదిలేసి వచ్చాను. దాంతో రఘు, దయచేసి నన్ను క్షమించండి అంటూ నాన్నగారి పాదాల మీద పడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా నుంచి పెద్ద పాపం జరిగింది. నాకు ఏ శిక్ష వేసినా తక్కువే. మిమ్మల్ని చాలా బాధ పెట్టాము. మమ్మల్ని క్షమించండి. నాన్న, ఈరోజు నువ్వు లేకపోతే మా కొడుకు మాకు దక్కి ఉండేవాడు కాదు అంటూ అతని పాదాల మీద పడి ఏడుస్తున్నాడు. అంతలో అన్నయ్య అంటూ రవి వచ్చాడు. అన్నయ్య, బాబుకి ఇలా జరిగిందని నాకు తెలియదు. నీ ఫోన్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాను అంటూ అక్కడ ఉన్న తన నాన్నను చూసి భయపడ్డాడు రవి. నాన్న ఇక్కడికి ఎలా వచ్చాడు అని అడగగా జరిగిందంతా చెప్పాడు రఘు. ఇద్దరు అన్నా తమ్ముళ్ళు, మా తప్పయ్యింది, తిరిగి ఇంటికి వెళ్దామని ప్రసాద్ గారి కాలం మీద పడ్డారు. కానీ ఆయన వారితో వెళ్ళడానికి నిరాకరించారు. కొడుకులు బతిమాలుతున్నా పట్టించుకోకుండగా ప్రసాద్ గారు కారులో ఎక్కి సీనుతో పాటు ఇంటికి బయలుదేరిపోయారు. తండ్రి కష్టాలలో ఉన్నప్పుడు కొడుకులు తండ్రిని గాలికి వదిలేస్తారు. కానీ కొడుకు కష్టాలలో ఉన్నప్పుడు తండ్రి వారిని వదలలేరు. తల్లిదండ్రులను సంరక్షించడం మన బాధ్యత. వారిని గౌరవిద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.